భారత ఇతిహాసాల్లో ఒకటైన రామాయణంలోకి ప్రయాణిద్దాం. అందులోని ఒక అత్యంత కీలకమైన, నాటకీయమైన ఘట్టాన్ని ఈరోజు మనం చూద్దాం. ఇందులో ఒక అద్భుతమైన వారధి ఉంది, ధర్మానికి అధర్మానికి మధ్య జరిగిన ఒక భీకరమైన యుద్ధం ఉంది, ఆ తరువాత ఒక గొప్ప పట్టాభిషేకం కూడా ఉంది. రండి ఈ కథలోకి వెళ్దాం. ఇక్కడ ఒక అసాధారణమైన కార్యం మొదలవబోతోంది. అపహరణకు గురైన ఒక రాణిని తిరిగి తీసుకురావడానికి ఓ అంకితభావంగల సైన్యం ఏకంగా సముద్రాన్నే దాటడానికి సిద్ధమైంది. వాళ్ల ముందున్నది కేవలం నీళ్లు కాదు, దాదాపు అసాధ్యమనిపించే ఒక పెద్ద సవాలు. కాని వాళ్ల సంకల్పం, వాళ్ల భక్తే వాళ్లని ముందుకు నడిపించాయి. కథలో మొదటి ఘట్టం సేతువ నిర్మాణం. మరి ఆ అసాధ్యం అనుకున్న సముద్రాన్ని వాళ్ళు ఎలా దాటారు? అసలు ఈ అద్భుతం ఎలా సాధ్యమైంది? వాళ్ల లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది. ఒకటి శత్రువుల ఆధీనంలో ఉన్న లంక అనే ద్వీపానికి చేరాలి. అక్కడ బందీగా ఉన్న సీతను విడిపించాలి. ఇది కేవలం ఒక ప్రయాణం కాదు, ధర్మాన్ని నిలబెట్టడానికి చేస్తున్న ఒక మహాయజ్ఞమన్నమాట. ఈ వంతెన కేవలం రాళ్లతో కట్టింది కాదు, దీని వెనుక అచంచలమైన విశ్వాసముందే. భక్త హనుమంతుడి నాయకత్వంతో వానర సైన్యం లక్షలాది రాళ్లను తీసుకొచ్చి ప్రతి రాయిపైన రామనామాన్ని రాశారు. ఆ పేరుకున్న మహిమ వల్లే ఆ రాళ్లు నీటిమీద తేలాయని వాళ్ల ప్రగాఢ నమ్మకం. సో ఇది కేవలం ఒక ఇంజనీరింగ్ అద్భుతమే కాదు, ఐకమత్యానికి, భక్తికి ఉన్న శక్తికి ఒక గొప్ప నిదర్శనం. వంతెన పూర్తయింది, సైన్యం లంకకు చేరింది. ఇక కథ నిర్మాణం నుంచి యుద్ధరంగానికి మారింది. అసలైన మహాసంగ్రామం లంకలో మొదలైంది. లంకలో వాళ్లకి ఎదురైంది సాధారణ శత్రువు కాదు, 10 తలల రాజు రావణుడు. అతను అపారమైన శక్తి, జ్ఞానం, అంతకు మించి అంతులేని అహంకారానికి ప్రతీక. అతన్ని ఓడించటం అంత సులువైన పనేం కాదు. రావణుడే అహంకారం తన మాటల్లోనే చూడండి. నన్ను ఏ దేవుడు, ఏ రాక్షసుడు ఓడించలేడు. ఒక మామూలు మనిషి నా శక్తిని ఎలా సవాలు చేయగలడు? చూశారా? సరిగ్గా ఈ గర్వమే అతని పతనానికి పునాది వేసింది. ఈ భీకరమైన యుద్ధాన్ని అర్థం చేసుకోవాలంటే దాన్ని 3 దశలుగా చూడొచ్చు. మొదట లంకా తీరంలో 2 సైన్యాల మధ్య హోరాహోరీగా పోరాటం జరిగింది. ఆ తర్వాత ఇరుపక్షాలలోని గొప్ప గొప్ప యోధులు తమ శక్తుల్ని ప్రదర్శించారు. ఇక చివరిగా ధర్మానికి అధర్మానికి మధ్య అంతిమ పోరాటం, రాముడు రావణుడు నేరుగా తలపడటం. ఇదిగో ఇదే కథలో అత్యంత ఉత్కంఠభరితమైన ఘట్టం. రాముడు తన రథం మీద నుంచి దివ్యాస్త్రాలతో రావణుడి అపార శక్తిని సవాలు చేస్తున్నాడు. ఇది కేవలం 2 యోధుల మధ్య పోరాటంలా కనిపిస్తున్నా నిజానికి మంచికి చెడుకు మధ్య జరిగే శాశ్వత సంఘర్షణకు ఇది ఒక ప్రతిరూపం. ఆ భీకరమైన పోరాటం తరువాత కథలో ఒక నిర్ణయాత్మకమైన మలుపు. అదే అహంకారి అయిన రావణుడి ఓటమి. ఇది కేవలం ఒక వ్యక్తి సాధించిన విజయం కాదు. రోజుల తరబడి భీకరంగా సాగిన యుద్ధం తర్వాత అహంకారం మీద ధర్మం గెలిచింది. ఈ విజయం ధర్మ మార్గానికి ఉన్న గొప్పతనాన్ని సూచిస్తోంది. యుద్ధం ముగిసింది, శత్రువు ఓడిపోయాడు. ఇప్పుడు కథ చివరి, విజయవంతమైన ఘట్టంలోకి అడుగుపెడుతున్నాం. రామ పట్టాభిషేకం. సీతను విడిపించి యుద్ధంలో గెలిచిన తర్వాత విజేతలందరూ తమ రాజ్యమైన అయోధ్యకు తిరిగి ప్రయాణమయ్యారు. అప్పటిదాకా ఉన్న ఆ భయానక యుద్ధ వాతావరణానికి ఇప్పుడు ఈ శాంతియుత ప్రయాణానికి ఎంత తేడా ఉందో గదా! ఈ తిరుగు ప్రయాణం కేవలం ఒక ప్రయాణానికి ముగింపు కాదు, ఇది 14 ఏళ్ల సుదీర్ఘ వనవాసానికి ముగింపు. ఆ రాజ్యంలో ఒక కొత్త శాంతియుత శకానికి ఇది ఆరంభమన్మాట. రాముడి పాలనను రామరాజ్యం అంటారు. మరి రామరాజ్యం అంటే ఏంటి? అంటే ధర్మబద్ధుడైన ఒక రాజు కింద ప్రజలందరూ న్యాయంగా, సంతోషంగా కలిసిమెలిసి ఉండే ఒక ఆదర్శవంతమైన సమాజం. ఇక ఈ గొప్ప ప్రయాణం ఒక అద్భుతమైన ముగింపుకు చేరుకుంది. ప్రజలందరి ఆనందోత్సాహాల మధ్య అయోధ్యకు రాజుగా రాముడికి పట్టాభిషేకం జరిగింది. ఆయనకు న్యాయంగా దక్కాల్సిన స్థానం తిరిగి లభించింది. ఈ కథ జరిగి 1000 సంవత్సరాలు గడిచిపోయుండొచ్చు. కాని ఇందులో ఉన్న కర్తవ్యం, అచంచలమైన భక్తి, నిస్వార్థ త్యాగంలాంటి విలువలు ఈ రోజు మనకి ఏం నేర్పిస్తున్నాయి? ఈ ప్రశ్నతో ఈ కథను ముగిద్దాం.